హలో ఆల్. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కట్టను చూసి కొత్తిమీర టమోటో చట్నీ చేసుకోవాలనిపించింది. అది ఎలాగో చెప్తాను, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఉద్దినబ్యాళ్ళు, 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1 స్పూన్ శనగింజలు వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఇంకొక స్పూన్ జీలకర్రను కూడా వేసి దూరగా వేయించుకోండి. గుర్తుపెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన చల్లారి పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఒక 3-4 బాగా మగ్గిన టమోటాలు వేసి వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, కారానికి తగ్గట్లుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని అందులోకే వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోండి. అప్పుడప్పుడు ప్లేట్ మూసామనుకోండి త్వరగా మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత ఒక కట్ట కొత్తిమీరని తీసుకొనేసి దాన్ని బాగా వాష్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోండి. ఎక్కువ వేసేస్తున్నామే అని అస్సలు అనుకోకండి. బేగే కొద్దీ అది దగ్గరికి పడి తక్కువైపోతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇందులోకి వాటర్ వేయకండి. వాటర్ వేయకుండా బాగా వేపుకున్నామంటే ఒక వారం పాటు నిలువ ఉంటుంది అన్నమాట, చెడిపోకుండా. సో దీంట్లోకి నేను ఉప్పు కూడా ఎప్పుడూ వేసుకోవడం లేదు, నీళ్ళు ఊరుతాయి కాబట్టి అలాగే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఆల్రెడీ ఉన్న వాటర్ కూడా అన్నీ ఎవాపరేట్ అయిపోయేదాకా ఫ్రై చేసుకున్నాక దీన్ని చల్లారి పెట్టుకోండి. ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న పప్పులని ఒక జార్లోకి తీసుకొని 2-3 పల్సెస్ ఇవ్వండి. ఇందులోకే ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర టమోటాను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నామనుకో చట్నీ రెడీ. దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న అదే ప్యాన్ యూజ్ చేసుకుందాం. దాంట్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఉద్దినబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఆయిల్ గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని కలిపెట్టుకునేసినామంటే చట్నీ రెడీ. సో దీన్ని మనము వేడి అన్నంలోకి, చట్నీలోకి, సంగటి ముద్దలోకి, దోశలోకి అన్నిటిలోకి తినచ్చు. నేనైతే వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆనియన్ నంచుకొని తిన్నాను. అబ్బా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. బాయ్.